నమస్తే అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా? నేనైతే వీడియో పెట్టి 2 వారాల పైన అయిపోతుంది. ఎందుకంటే నాకు ఫుల్ జ్వరము, జలుబు, దగ్గు నాకు, మా కన్నయ్యకి, మా ఇంట్లో మా కోయటోళ్ళకి అందరికీ అయితే మాకు బాగా పీడిచేసింది జ్వరాలైతే. ఇప్పటికీ ఎలాగనింది నా వాయిస్లోనే తెలిసిపోతుంది కదా. ఏం తినాలన్నా నోటికి అసలు ఇంపతిగా అనిపించడం లేదండి. సాంబార్ రైస్ చేసుకున్నాను ఈరోజు సోమవారం కాబట్టి, అయినా నాకు తిన్న బుద్ధి పుట్టడం లేదు. రైస్ అన్నీ తిని నేను సుమారు 10 రోజులు అవుతుంది. అందుకని ఇంటికి ఫోన్ చేస్తుంటే మా పిన్ని వాళ్ళ కూతురు అయితే మా చెల్లెలు చెప్పింది, ఈ విధంగా ఫ్రైడ్ రైస్ మాదిరి చేసుకోక బాగుంటుంది కమ్మగా తినేదానికని. ఈ రైస్ చేసుకునేదానికి ముందుగా కొంచెం 3 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం అల్లం ముక్క కచ్చాపచ్చ దంచుకోవాలి. ప్యాన్ పెట్టి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఈ దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం పచ్చివాసన పోయినాక వేయించుకోవాలి. కరివేపాకు వేసుకొని తర్వాత కొంచెం మిరప్పొడి, ధనియాల పొడి, కొంచెం పసుపు పొడి వేసి వేయించుకోవాలి. తర్వాత మనం ఉడకబెట్టుకున్న రైస్ అయితే వేసి మనం పులిహోర కలుపుకున్నట్లు కలుపుకోవాలి. నేనైతే పైగా కొత్తిమీర, కొంచెం సాల్ట్ వేసాను. ఇంకొంచెం తక్కువ ఉంటే కొంచెం చికెన్ మసాలా వేసి బాగా కలిపేసుకున్నాను. నిజంగా తినేదానికి చాలా కమ్మగా, నోటికి రుచిగా అనిపించింది. ఇన్ని రోజులైతే అన్నం తినలేదు కాబట్టి పెట్టుకున్న అన్నం అంతా ఫుల్గా తినేసేసాను నేనైతే. నిజంగా అంత కారం లేదు, ఎగుటుగా లేకుండా మన పిల్లలకైనా కానీ సింపుల్గా లంచ్ బాక్స్ కానీ, స్కూల్కి టిఫిన్ కానీ, ఈవినింగ్ స్నాక్స్ మాదిరి చేసుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది నాకైతే. ఇలాంటివన్నీ చేస్తూ ఉంటుంది అమ్మ, పాప, మా చెల్లెలు. అందుకని నాకు చెప్పేదలిగే నేను కూడా ట్రై చేశాను. నిజంగా సూపర్గా అయితే వచ్చేసింది. టేస్ట్ అయితే వేరే లెవెల్. మీరు కూడా ట్రై చేయండి. మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నిజంగా చాలా బాగుంది టేస్టీగా. సాంబార్ కూడా చేశాను చూడండి. సాంబార్ పక్కన పెట్టేసేసి ఈ రైస్తోనే తినేసేసాను నేనైతే.